అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. మేము తిరుమల అయితే దర్శనానికి అయితే వెళ్ళామండి. వెళ్ళే దారిలో నేను కొంచెం వీడియో అయితే నేను తీసానండి. ఆ వీడియో కొందరికి యూజ్ అవుతుంది, కొందరు తెలుసుకుంటారు, కొందరు చూడలేని వాళ్ళు, తిరుపతికి వెళ్ళలేని వాళ్ళైతే ఇది వీడియో కొంత యూజ్ అవుతుందని అయితే నేను ఈ వీడియో తీసానండి. మేము తిరుపతి కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చూపించింది అక్కడ మనకు చెకప్ అయితే చేస్తుంటారండి. కొండ మీదకి వెళ్ళేటప్పుడు అక్కడ ఆగినప్పుడు నేను కొన్ని వీడియో అయితే నేను తీసానండి. ఇదైతే కొండ మీదకి వచ్చేసిన తర్వాత మాకు రూమ్ కోసం అయితే మేము వెయిటింగ్ చేస్తున్నామండి. అదే రూమ్ కోసం వెయిట్ చేసిన తర్వాత మాకు రూమ్ అయితే వచ్చేసిందండి. రూము వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారంటే ఒక 2 నిమిషాలు ఆగమంటే ఆగమండి. రూమ్ చూసారు ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆల్రెడీ అయితే రూమ్ అయితే లాక్ తీసేస్తామండి. ఒకసారి రూమ్ అయితే చూద్దాము ఎలా ఉందని. ఓకే అండి, బాగానే ఉంది. ఒక చిన్న 2 బెడ్లు అయితే ఇచ్చారు. వాష్రూమ్ కూడా బాగుందండి, నీట్గా అనిపించింది వాష్రూమ్ అయితే. బాగుందండి వాష్రూము. రూమ్కి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత లంచ్ టైం అయిందండి. 12 అవుతుంది అప్పటికే. వెంగబాంబ తరికొండ అనే అన్నదాన సత్రం అండి. అక్కడ అన్నదాన సత్రం అనేది చాలా పెద్దదండి. అందులో అందరికీ ఫుడ్ ఎంతమంది వచ్చినా కూడా లేదు అనుకుంటే అందరికీ పెడుతూ ఉంటారండి. ఇదే అన్నమాట. అప్పటికే లంచ్ టైం అయిందండి, అందుకనే ఇక వెళ్ళి మేము అయితే లంచ్ చేసేసాము. ఇందులో ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారైనా కూడా ఈ వెంగబాంబ సత్రంలో తింటే అద్భుతమే వేరండి. రూమ్కి వచ్చేసి ఫ్రెష్గా స్నానం చేసేసామండి. నేనే ఆ బొట్లో అందరికీ పిల్లలకి మేమే పెట్టేసుకున్నామండి. దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నామండి. రెడీ అయిపోయింది. టెంపుల్ బయట ఉన్న లొకేషన్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది అసలు. ఆంజనేయ స్వామి ఉంటారండి దీని వెంకటేశ్వర స్వామికి ఎదురుగానే. నేనైతే కొన్ని అయితే పిక్స్ అయితే మేము తీసుకున్నామండి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. తిరుపతిలో ఉన్న కొన్ని సైడ్ ఉంటాయి కదండి, ఆ కొన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళామండి. ఇది పాప వినాశనం అంటుంటారు. ఇక్కడ స్నానం చేసినట్లయితే మన పాపాలు అనేవి తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొందరు స్నానాలు చేస్తున్నారు, కొందరు ఏం చేయడం లేదండి. ఇదైతే ఇలాగే ఉన్నదండి. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దట్టమైన అడవి మధ్యలో ఉంటుందండి ఇదైతే. మేమైతే బస్సులో వెళ్ళామండి. టెంపుల్ చుట్టూతా ఉన్నది. నేను అడిగిపోగానే ఏదన్నా ఇట్లా వేరే టెంపుల్ ఏదో ఉందని అనుకున్నాము. అలా ఉందన్నమాట. బయటకు వచ్చిన తర్వాత పిల్లలు మిరపకాయ బజ్జీ కావాలి మమ్మీ అని అడిగారు. అందుకనే వాళ్ళకి మిరపకాయ బజ్జీ అయితే కొనిచ్చామండి. అది తీసుకెళ్ళిన తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆకాశగంగకి అయితే వచ్చేసామండి. ఇది ఆకాశగంగ కూడా అసలు అన్ని టెంపుల్స్ అడవిలో ఉన్నాయండి. కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చల్లగా వస్తుంది వెదరు. వాటర్ కూడా చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి. ఆకాశగంగ అంటే నీళ్లు గుట్టల పైనుండి వస్తాయంట అండి. ఇప్పుడు వర్షాకాలంలో అయితే ఎక్కువగా వస్తాయంట అండి. ఇప్పుడు కొంచెం తక్కువగా వస్తున్నాయి వాటరు. మేము జపాలికి వెళ్ళే దారిలో మాకు ఉడత అయితే కనపడిందండి, అడవి ఉడత. అది కొబ్బరి ముక్క చాలా ముద్దుగా తింటుందండి. నేను కొద్దిసేపు అలాగే ఆగి చూశాను. ఇది జపాలికి వెళ్ళే దారిలో అండి. జపాలికి వెళ్ళే దారిలో అయితే నిజంగా చెప్తున్నానండి, నాకైతే చాలా అంటే చాలా భయం వేసిందండి అసలు. మెట్లు మార్గం నుంచి వచ్చాము. మధ్యలో పెద్ద చెట్లు ఉన్నాయి. అసలు కొద్దిసేపు ఒక 2 మినిట్స్ చీకట్లాగా అనిపించేసింది అన్నమాట. అసలు నాకైతే చాలా అంటే చాలా భయం అనిపించింది. కానీ స్వామిని చూడగానే నా భయం అంతా పోయిందండి. ఆయనను దర్శించుకున్నాం, అర్చన చేయించుకున్నాం. దర్శనం కూడా చాలా చక్కగా జరిగిందండి. జపాలి పుణ్యక్షేత్రం అనేది మనకు ఒక స్టోరీలో కూడా ఉందండి. స్వయంగా ఆంజనేయ స్వామి అయితే అక్కడే నిలిచారనేది ఉన్నదండి. అందుకనే కొంచెం కష్టమైన పర్వాలేదని మేము వచ్చామండి. మాకైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి జపాలిలో కూడా. నెక్స్ట్ అయితే మేము వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. అది కూడా ఇందులో ఒకటి భాగం అన్నమాట. ఇలాగ ఉంటుందండి వేణుగోపాల స్వామి. ఇది మనం బయట తీస్తున్నాం. కొన్ని వీడియోలలో అయితే ఫోటోలు అయితే లోపలికి వెళ్ళవట్లేదండి. ప్రతి ఒక్క టెంపుల్లో అయితే మరీ పెట్టారు. నేను కొన్ని అయితే బయటనే తీసాను అన్నమాట. లోపలనైతే వేణు వాయిస్తున్న విగ్రహం అనేది ఉన్నదండి. వీణ వాయిస్తున్నది.
తిరుపతి ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. నెక్స్ట్ ఇవన్నీ పైనకి తిరుమలలో ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుని దర్శించుకొని పైన అన్నీ చూసేసిన తర్వాత కింద గోవిందరాజ స్వామి టెంపుల్ అనేది ఉంటుందండి. చాలా బాగుంటుంది గోవిందరాజ స్వామి టెంపుల్. వెంకటేశ్వర స్వామికి అన్నయ్యగా అని మేము పూజారి గారిని అడిగితే చెప్పారు, స్వయంగా వాళ్ళ అన్నయ్య అని. బయటనే మనకు ఏనుగులు ఉంటాయండి. గజరాజు అయితే మనకు బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసారండి. ఇక కొన్ని పిక్స్ అయితే నేను దిగాను. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.